పౌలు కొరింథీయులకు రాసినట్లు మొదటి లేఖ 2వ అధ్యాయము 1-2 వచనాలు నేను చదువుతాను, జాగ్రత్తగా వినండి. సహోదరులారా, దేవుని రహస్యమును మీకు బోధింప వచ్చినప్పుడు గొప్ప పదజాలమును గాని మహత్తరమైనటువంటి పాండిత్యమును గాని నేను ఉపయోగించలేదు. జాగ్రత్తగా వినండి వాక్యాన్ని. నేను మీతో ఉన్నప్పుడు యేసుక్రీస్తును గూర్చియు, అందును ముఖ్యముగా సిలువపై ఉన్న ఆయన మరణమును గూర్చియు తప్ప సమస్తమును మరచిపోవలనని నిశ్చయించుకొంటిని. ఇది ఏలిన వారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, మనందరం ఏ కాలంలో ఉన్నామండి? తపస్సు కాలం. దానికి ఇంకొక పేరు ఏంటండి? శ్రమల దినాలు. ఏంటండి? శ్రమల దినాలు. ఇంకొక పేరు ఏంటండి? అనుగ్రహ కాలము. ఇంకొక పేరు ఏంటండి? పాస్కాయుక్త కాలము. ఇంకా ఏంటండి? శ్రమల దినాలు అన్నారు కదా. ఎవరి శ్రమల దినాలు? ఎదిగో ఈయన శ్రమల దినాలు. ఈయన శ్రమల దినాలు. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులారా, ఈ దినాలకి మనం ఏ పేరైనా పెట్టుకోవచ్చు, కానీ శ్రమల కాలం, పాస్కాయుక్త కాలం, తపస్సు కాలం, ఉపవాస కాలం ఏ పేరైనా పెట్టుకోవచ్చు, కానీ ఈ కాలంలో మనందరికీ కూడా మన కళ్ళల్లో ఎక్కువగా కనబడేది ఏమిటి అంటే, మనం ఎక్కువగా ధ్యానం చేసేది దేని మీద అంటే, దేని మీద ధ్యానం చేస్తామంటే గట్టిగా చెప్పండి. సిలువ మీద. మీ దేవాలయంలో చక్కని సిలువ స్వరూపాన్ని మీ ముందుంచారు. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, క్రైస్తవ విశ్వాసానికి ఆధారం, మూలం, కారణభూతం ఇదిగో ఈ యొక్క సిలువ. సిలువ లేకుండా క్రైస్తవునికి రక్షణ లేదండి. సిలువ లేకుండా క్రైస్తవునికి విమోచన లేదు. సిలువ లేకుండా క్రైస్తవ్యం లేదు. సిలువ లేకుండా క్రైస్తవ మతం లేదు ప్రియులారా. క్రైస్తవునికి రక్షణ లేదు. నాకు ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది, మన యూట్యూబ్ ఛానల్ ఉంది. ఫాదర్ విజయరాజ్ అని కొడితే యూట్యూబ్ ఛానల్. నేను ఈ యూట్యూబ్ ఛానల్ మీద ఈ శ్రమల కాలంలో ఎక్కువగా ఉపవాస దినాల గురించి, వాక్యాల గురించి బోధిస్తూ ఉంటాను. ఆ యూట్యూబ్లో వాక్యాన్ని పెట్టిన తర్వాత, వీడియో పెట్టిన తర్వాత, ఆ వీడియోలో ఏ అంశాన్ని గురించి నేను బోధించాను అని చెప్పటం కోసం థంబ్నెయిల్ అంటామండి. పైన కనబడేటు బొమ్మ, యూట్యూబ్లో పైన కనబడేటువంటి బొమ్మ, దాని మీద పేర్లు ఉంటాయి కదా, దాన్ని థంబ్నెయిల్ అంటారు. నేను ఆ థంబ్నెయిల్ మీద ఈ శ్రమల కాలం అంతా కూడా సిలువ మీద వేలాడుతున్న యేసు ప్రభువుని, అదేవిధంగా ఆ సిలువ ప్రక్కన మోకరించి ప్రార్థన చేస్తున్నటువంటి ఒక వ్యక్తి యొక్క బొమ్మని ఉంచుతాను. ఆ తర్వాత అంశాన్ని రాస్తానండి. మొన్న ఈ మధ్యలో ఆ యూట్యూబ్లో కింద మెసేజ్లు పెడతా ఉంటారు. ఫాదర్ గారండి, మీ వాక్యం మాకు చాలా ఆశీర్వాదకరంగా ఉంది, మీ వాక్యము ద్వారా మేము బాగా ఎదుగుతున్నాము స్వామి అని చాలా మంది చెబుతూ ఉంటారండి. కానీ కొంతమంది ఏమని పెడతారంటే, ఫాదర్ మీరెందుకని ఎవరంటండి మీరెందుకని ఇంకా యేసు ప్రభుని సిలువ మీద ఉండగా ఆ బొమ్మను పెట్టుకుంటున్నారు? మీరు అంటే ఎవరు? ఆర్స్యం క్రైస్తవులు. ఎవరంటండి? ఆర్స్యం క్రైస్తవులు. ఇంకా ఎందుకని సిలువ మీద వేలాడుతున్న యేసు ప్రభు యొక్క స్వరూపాన్ని ఉంచుకుంటున్నారు? ఎందుకంటే యేసు ప్రభు ఉత్థానమయ్యాడు కదా.
మరణాన్ని గెలిచాడు కదా, మూడవ నాడు జీవంతో లేచాడు కదా, ఇంకా ఎందుకు మీరు సిలువ మీద ఉన్నటువంటి యేసు ప్రభువును ఉంచుకుంటున్నారు? ఆ బొమ్మ తీసివేయండి. ఆ బొమ్మని, ఆ సిలువ స్వరూపాన్ని తీసివేయండి. సిలువ స్వరూపాన్ని ఏం చేయాలంటే మనం తీసివేయాలంటే మెసేజ్లో పెడుతున్నారు కొంతమంది. ఎవరండి? గట్టి చెప్పండి. ప్రభునందు ప్రియులారా, ఈ రాత్రికాల సమయంలో మనం నేర్చుకుందామండి. సిలువను తీసివేయాలి. సిలువ కనబడకుండా ఉండాలి. యేసుప్రభు సిలువ ఎక్కకుండా ఉండాలి. సిలువ కనబడకూడదు ఈ లోకం అనేటువంటిది సాతాను యొక్క ప్రయాణము, ప్రక్రియ. ఇది సాతాను యొక్క ఉద్దేశం అండి. సిలువ కనబడకూడదు మానవాళికి అనేటువంటి ప్రయాస ఎవరిదండి? సాతాను యొక్క కుతంత్రం అండి. సాతాను యొక్క ప్రయత్నం ఇది. సిలువ సాతానుకి అత్యంత భయంకరమైనటువంటి వస్తువండి. ఈ సిలువను చూస్తే సాతానుడు గజగజ వణుకుతాడు. ఈ ఆధునిక ప్రపంచంలో ప్రియులారా, సిలువకు నామరూపాలు లేకుండా, సిలువ కనబడకుండా చేయాలని సాతానుడు కొన్ని సంఘాల ద్వారా, కొంతమంది వ్యక్తుల ద్వారా ప్రయత్నం చేస్తున్నాడండి. జాగ్రత్త. ఈ సిలువ లేకపోతే క్రైస్తవునికి రక్షణ లేదండి. నీవు నేను కాదండి చెప్పేది, నీవు నేను కాదండి అనేది. స్వయముగా దేవుని చేత ఎన్నుకొనబడి, పిలువబడి, అపోస్తలుడిగా ఎన్నిక చేయబడినటువంటి పౌలు గారు ఏమంటున్నాడో ఆలకించుదాం ప్రియులారా. పౌలు గారు ఏం చెప్తున్నాడు విందాం ప్రియులారా. కొరింథీయులకు రాసిన మొదటి లేఖలో 2వ అధ్యాయంలో 2వ వచనం ఏ విధంగా మనకి సెలవిస్తుంది చదువుకుందాం ప్రియులారా. నేను మీతో ఉన్నప్పుడు యేసుక్రీస్తును గూర్చియు అందును ముఖ్యముగా సిలువపై ఉన్న ఆయన మరణమును గూర్చియు. ఏ మరణం అంటండి? ఆయన మరణమును గూర్చి. ఎక్కడున్నప్పుడు? నేను మీతో ఉన్నప్పుడు, మనకు చదవమ్మా జాగ్రత్త, అందరూ ఆలకించండి. నేను మీతో ఉన్నప్పుడు యేసుక్రీస్తును గూర్చియు అందును ముఖ్యముగా. ఏ యేసుక్రీస్తును గూర్చి అంటండి? అందులో ముఖ్యముగా సిలువపై ఉన్న. ఎక్కడున్నటువంటి యేసుక్రీస్తు అంటండి? సిలువపై ఉన్న. ఎక్కడున్నటువంటి యేసు ప్రభు అంటండి? సిలువ మీద ఉన్న యేసుక్రీస్తును గూర్చి, ఆయన మరణమును గూర్చియు తప్ప మరి ఏమియు తెలుసుకొనకూడదని నేను నిశ్చయించుకుంటుని. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. పౌలు గారు తన జీవితంలో ఒక నిశ్చయం చేసుకున్నాడు. పౌలు గారు తన జీవితంలో ఒక మాట తీసుకున్నాడు. ఏమిటి అది? సిలువ మీద ఉన్న యేసు ప్రభువును తప్ప సమస్తాన్ని మరిచిపోవాలనుకున్నాడు అంటాడు. ఏంటి ఆయన గుర్తుంచుకోవాలనుకుంది? సిలువ మీద ఉన్న ఆయన తప్ప మిగిలిందంతా మర్చిపోవాలనుకున్నాడు. ప్రియులారా, పౌలు గారి లాంటి మహా గొప్ప వ్యక్తే సిలువ మీద ఉన్న యేసు ప్రభువును తప్ప సమస్తము మరిచిపోవాలి అనుకుంటే నువ్వెంత నేనెంతండి యేసు ప్రభు సిలువను తీసేయమంటానికి? ప్రియులారా, గుర్తుపెట్టుకుందాం. సాతానుడు ఎప్పుడూ కూడా యేసు ప్రభు సిలువ మీద మరణించకుండా ఉండాలని ప్రయత్నం చేసిందండి. ఎందుకని అంటే యేసు ప్రభు సిలువలో మరణిస్తే సాతాను రాజ్యం ఏమవుతుందండి? కూల్చివేయబడుద్ది. ఒక్కసారి యేసు ప్రభు సిలువ మీద మరణిస్తే సాతాను రాజ్యం ఏమవుతుందండి? కూల్చివేయబడుతుంది. కాబట్టి ప్రియులారా, 2000 సంవత్సరాల నుంచి కూడా ఆ రోజుల్లో ఎలాగానో ఉందో ఈ రోజుల్లో కూడా ఇంకా ప్రయత్నము చేస్తూనే ఉన్నాడు సాతానుడు సిలువను కనపడకుండా చెయ్యాలని. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. బాధపడకండి, మాటలంటున్నాను. సిలువ మీద ఉన్న యేసు ప్రభువుని ఆలయంలో ఉంచితే
ఏమంటారండి వాళ్ళు మనల్ని? మీరు విగ్రహారాధన చేస్తున్నారు. ఈ సిలువ మీద ఉన్నట్టు ప్రభువుని మనం గుళ్ళో పెట్టుకుంటే ఏమంటారండి వాళ్ళు? విగ్రహారాధన. నేను మిమ్మల్ని అందరిని ఒక ప్రశ్న, దయచేసి మిస్అండర్స్టాండ్ చేసుకోమాకండి. నేనెవరిని కూడా కించపరచటానికి, ఏలెత్తి చూపించటానికి, అవమానించటానికి ఇక్కడ అసలు నా ఉద్దేశం కాదు. కానీ సత్యమైనటువంటి బోధన మనం తెలుసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. సిలువ మీద ఉన్నటువంటి యేసు ప్రభు యొక్క సిలువ స్వరూపాన్ని పెట్టుకుంటేనట ఏంటంటే విగ్రహారాధన. మంచిది, వెరీ గుడ్. మాకు తెలియదు బైబిల్, ఎందుకంటే సామాన్యులు 11 సంవత్సరాలు చదువుతారు కదా బైబిల్. ఎన్ని సంవత్సరాలండి? నువ్వు 3 నెలలు చదివచ్చావుగా, చాలా ఎక్కువ మీరు చదివింది. నువ్వు బోధకుడివి ఎన్ని నెలలు చదివచ్చా అంటే నీకు బాగా తెలుసు అనమాట. బైబిల్లో ఉన్నదానికంటే కూడా ఎక్కువ తెలుసు. సామాన్యులం తిక్కలోళ్ళం మేము ఎన్ని సంవత్సరాలు చదువుతాం? ఆఫ్టర్ 11 సంవత్సరాలే చదువుతాం. మీరు 3 నెలలు చదివి వస్తారు, కాబట్టి మీరు చాలా మేధావులు. నేను అడిగేది ఏంటంటే, మరి నీ గుడిలో నువ్వేం పెడుతున్నావు? నీ చర్చిలో నువ్వేం పెడుతున్నావు? ఎవరిని కించపరచడం? ప్రశ్నిద్దామండి. మనం చేసేది తప్పే. కానీ ఆ యొక్క ఆలయాలకు వెళితే, ఆ సంఘాలకు వెళితే వెనక పెద్దగా ఏముంటుందండి? ఫ్లెక్సీ. ఆ ఆలయాలకు వెళితేనండి, మన ఆలయం కాదండి. ఏ ఆలయాలు? ఆ ఆలయాలకు వెళితే ఏంది ఫాదర్ గారు వచ్చి పొద్దున్నే రాగానే వాళ్ళ మీద పడ్డాడు ఏంది అనుకోమాకండి. కానీ జరుగుతుంది ఇదండి. నా ప్రయాసంలో ఏంటంటే యేసు ప్రభు సిలువ మీద ఉండాలి. ఆ సిలువ మీద ఉన్నట్టు యేసు ప్రభుని మనం చూడాలి. ఆ సిలువ మీద ఉన్నట్టు యేసు ప్రభుని చూచి ఆయనే దేవుని కుమారుడిని మనం విశ్వసించాలి. విశ్వసించినప్పుడు మనం రక్షించబడతాం. అదొకటే మార్గం అండి. దేర్ ఇస్ నో అదర్ వే. వేరే మార్గం లేదండి. We should look at the Christ crucified. We will be saved only through the crucifixion of Jesus, only through Christ on the cross. There is no other way. మన ఆలయాలకు వస్తే సిలువ వేయబడినట్టు యేసు ప్రభువుని, దివ్య సప్రసాదాన్ని, దివ్య మందస్థాన్ని మనం చూస్తామండి. కానీ ఆ ఆలయాలకు పోతే మనకేం కనబడుతుందండి? ఫ్లెక్సీలు. ఏంటిదండి? వెనక పక్క ఫ్లెక్సీ ఉంటుంది, పెద్ద ఫ్లెక్సీ. అంతేనా బ్రదర్ గారు? ఫాదర్ గారు బ్రదర్ గారు? బ్రదరేనా? ఓకే. పెద్ద ఫ్లెక్సీ ఉంటుందండి. ఫ్లెక్సీ మీద ఏముంటుందండి? వాక్యం ఉంటుంది. వాక్యం పక్కన ఆ ధరను ఎవరు ఉంటారు? గట్టి చెప్పమ్మా. చూసావు కదా? అంటే ఆ చర్చికి వెళ్ళామంటుందే. అదేలే, లేదులే, నువ్వు వెళ్ళావని నేను అనుకోవట్లేదు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అమ్మో, ఈ ఫాదర్ తోటి ఏం మాట్లాడినా తంటేని అనుకుంటా. మాట్లాడడం మేము అని అనుకోమాకండి అమ్మా, ఏం కాదు. ఓకే. కానీ తెలుసుకుందాం పిల్లరా. ఏం చూస్తామండి దాని మీద? ఆ ఫ్లెక్సీ మీద ఆ వ్యక్తి యొక్క బొమ్మను చూస్తాం. మామూలుగా ఉండదండి ఆ బొమ్మ. మామూలుగా ఉండదు. పాత నిబంధన గ్రంథంలో యెరూషలేము ఆలయంలో నుంచి పవిత్రమైన పాత్రలని తీసుకొని వెళ్ళాడు ఒక రాజు. వాటితో గడి చెప్పమ్మ ఎవరైనా. నెబుకద్నెజర్ రాజు ఎన్ని అడుగుల స్వరూపాన్ని పెట్టాడు? 70 అడుగులు. అమ్మా, ఎన్ని అడుగులు? 70 అడుగులు బొమ్మ పెట్టించుకున్నాడు. నేనే దేవుడు. ఎవరండి? నేనే దేవుడు, నన్ను ఆరాధించాలి. ఈ చర్చిల్లో కూడా ఈ నెబుకద్నెజర్ బొమ్మ ఉంటుంది. ఇంకా ఈ నెబుకద్నెజర్ బొమ్మ ఉంటుందండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఇదిగో ఈ సిలువ మహాశక్తివంతమైనదండి. మహాశక్తి. నమ్మండి ప్రియులారా. ఈ రాత్రికాల సమయంలో ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈ సిలువలో ఉన్న శక్తిని మనం తెలుసుకుందాం. ఈ శ్రమల కాలంలో ప్రియులకు దేవుని బిడ్డలారా,
నీకు అనారోగ్యం వస్తే, అస్వస్థతగా ఉంటే, బాగలేకపోతే, నువ్వేదైనా సాధించలేకపోతుంటే, నువ్వు కోరుకున్న జరగకపోతుంటే, ప్రియ దేవుని నీ పిల్లకి జ్వరం తగ్గకపోతుంటే, తిక్కలవాడిలాగా, మందమతిలాగా, జ్ఞానహీనులాగా, తంత్రాలు మంత్రాల దగ్గరికి కాదు వెళ్ళాల్సింది మనం, ఈ యేసయ్య సిలువ దగ్గరికి వెళ్ళాలి మనం. ఈ యేసయ్య సిలువను నమ్ముకోవాలి. మందమతులులాగా ఉండకండి. ఈ యేసయ్య సిలువను చూస్తే సాతానుకి భయపడిపోతుంది, గజగజలాడిపోతుంది. పిల్లారా, ప్రభునందు ప్రియులారా, నా జీవితంలో నేను చెప్తున్నానండి, ఈ సిలువకి, ఆ దివ్య ప్రసాదానికి మించినట్టు ఆయుధం మరొకటి ప్రపంచంలో లేదండి. ఈ రోజున, ఈ రాత్రికాల సమయంలో ప్రియులారా, మీ ముందు నేను ఒక సాక్షిగా నిలబడుతున్నానండి, సిలువకు సాక్షిగా నిలబడుతున్నానండి. ఒకటి కాదు, రెండు కాదు, నా జీవితంలో ఇదిగో ఈ సిలువ నాదుని ద్వారా జరిగిన అద్భుతాలు ఏదో బైబిల్ నుంచి చెప్పి మాత్రం ముగించటం నా ఉద్దేశం కాదు. నా జీవితమే ఒక సాక్ష్యంగా మీ ముందు నిలబెట్టడానికి వచ్చానండి రాత్రికాల సమయంలో. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, ఈ సిలువను నమ్ముదాం. ఈ సిలువలో శక్తి ఉంది, ఈ సిలువలో మహిమ ఉంది. కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయములో పౌలు గారు మరొక వాక్యాన్ని చదువుతూ చెప్తాడు. పిల్లారా, 23వ వచనాన్ని చదువుకుందాం. అయితే కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయము 23వ వచనాన్ని చదువుకుందాం. అయితే యూదులకు ఆటంకమును, అన్యులకు అవివేకమును అగు సిలువ వేయబడిన క్రీస్తును మనము ప్రకటించుచున్నాము. ఎవరిని ప్రకటిస్తున్నామండి మనం? సిలువ వేయబడిన క్రీస్తును మనం ప్రకటించాలి. సిలువ వేయబడిన యేసును మనం నమ్మాలి. సిలువ వేయబడిన యేసు ప్రభువును మనం ఆరాధించాలి. సిలువ వేయబడిన యేసును మనం ఆరాధించాలి. యేసుక్రీస్తువా మిమ్మల్ని ఆరాధించి మీకు స్తోత్రము చేయుచున్నాము. యేసుక్రీస్తువా మిమ్మల్ని ఆరాధించి మీకు స్తోత్రము చేయుచున్నాము. యేసుక్రీస్తువా మిమ్మల్ని ఆరాధించి మీకు స్తోత్రము చేయుచున్నాము. ప్రభునందు ప్రియులారా, యేసయ్య మిమ్మల్ని ఆరాధించి మీకు స్తోత్రం చేస్తున్నాము. ఎందుకని అంటే, ఏలయనగా నీ తిరు స్లేవ చేత నీవు ఈ లోకాన్ని రక్షించాడు. ఆయన సిలువ ద్వారా ఈ లోకాన్ని రక్షించాడు. పిల్లారా, అది దేవుడు ఎన్నుకున్నటువంటి బాట, దేవుడు ఎన్నుకున్నటువంటి మార్గము, దేవుడు ఎన్నుకున్నటువంటి తోవ. ఏంటి? సిలువ ద్వారా దేవుడు ఈ లోకాన్ని కాపాడాలి. సిలువ ద్వారా దేవుడు ఈ లోకాన్ని రక్షించాలి. ఇది దేవుని యొక్క ఏర్పాటు. ప్రియులకు దేవుని బిడ్డలారా, కానీ సాతానుడు యేసు ప్రభు ఈ సిలువని ఎక్కకూడదు అని కోరుకున్నాడండి. సిలువని ఎక్కకూడదని కోరుకున్నాడు. నా మాటలు కదా, బైబిల్లో ఉందా మాట. ఒక్కసారి మత్తయి శుభవార్త 16వ అధ్యాయము, మత్తయి శుభవార్త 16వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుకుందాం ప్రియులారా. అప్పటి నుండి యేసు శిష్యులతో తాను యెరూషలేమునకు వెళ్ళి పెద్దల వలన ప్రధానార్చకుల వలన ధర్మశాస్త్ర బోధకుల వలన పెక్కు బాధలను అనుభవించి మరణించి మూడవ దినమున పునరుత్థానుడగుట అగత్యమని ప్రవచించాను. ఏమని చెప్తున్నాడండి యేసు ప్రభు? జాగ్రత్తగా వినండి పిల్లారా. మరొకసారి, బాధలను అనుభవించి మరణించి మూడవ దినాన ఉత్థానమగటం తథ్యం అని చెప్తున్నాడు. ఏమంటున్నాడండి? నేను యెరూషలేమునకి వెళ్ళాలి, అక్కడ నేను సిలువ వేయబడాలి. ఏం జరగాలండి? సిలువ వేయబడాలి అని ప్రియులారా, ఇదిగో యేసు ప్రభు శిష్యులకు చెప్తున్నాడండి. అప్పుడేం జరుగుతుందో విందామండి. అంతటా పేతురు ఆయనను ప్రక్కకు కొనిపోయి ప్రభు దేవుడు దీనిని నీకు దూరము చేయునుగాక. అందరు నా కలిసి చూడండి.
ఏమంటున్నాడు పేతురు గారు యేసుప్రభు దగ్గరికి వెళ్ళి, యేసుప్రభు ఏమంటున్నాడంటే, నేను యెరూషలేమునికి వెళ్ళాలి, నేను సిలువ వేయబడాలి, సిలువలో శ్రమలు పొందాలి, సిలువలో మరణించాలి, నా సిలువ ద్వారా ఈ లోకాన్ని రక్షించాలి అంటే పేతురు గారు ఏమంటున్నాడండి? చదవండి మళ్ళొకసారి. ప్రభు దేవుడు దీనిని నీకు దూరము చేయునుగాక. నీకు దూరము దేనిని? దేనినండి? దేవుడు దీనిని నీకు దూరము చెయ్యునుగాక. దేనినంటండి? సిలువను. దేవా యేసయ్య నీకు సిలువను దూరం చెయ్యునుగాక. నీకు సిలువద్దు, నీకు సిలువద్దు, సిలువద్దండి. మనకి సిలువద్దు కానీ దీవెనలు కావాలి, సిలువద్దు కానీ ఆశీర్వాదాలు కావాలి, సిలువద్దు కానీ రక్షణగా. మీరెందుకు సిలువ పెడతారు? మీ గుళ్ళో తీసేయండి. ప్రియులారా జాగ్రత్తగా వినండి. పేతురు గారు ఏమంటున్నాడంటే, ప్రభువా దేవుడు దీనిని నీకు దూరము చెయ్యునుగాక, ఇది ఎన్నటికీ నీకు సంభవింపకుండునుగాక అని ఎప్పుడైతే పేతురు గారు చెప్పారో, యేసు ప్రభు ఏమంటున్నాడు వినండి. వినండి, చదవండి. అందుకు ఆయన పేతురుతో ఓ సైతాను నా వెనుకకు పొమ్ము, నా దగ్గర నుండి వెళ్ళిపో అని పలికి, నీవు నా మార్గమునకు ఆటంకముగా ఉన్నావు. ప్రియులారా, ఎవరైతే సిలువ వద్దు అంటారో, ఎవరైతే సిలువను తీసేయమని అంటుంటారో, ఎవరైతే సిలువ వద్దు గుడిలో అంటారో, వాళ్ళు ఎటువంటి వారంటండి? సైతానులు అంటండి. ఎవరంటండి? ఎవరైతే సిలువను వద్దు అంటారో, సిలువను తీసేయమంటారో, వాళ్ళు ఎవరి పక్షాన మాట్లాడుతున్నారండి? సైతాను పక్షం. నా మాట కాదండి, బైబిల్లో వాక్యానుసారముగా మీకు చూపిస్తున్నాను పిల్లారా. ఇక్కడ మనందరం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, యేసు ప్రభువు సమాధిలో ఎన్ని రోజులు ఉన్నాడండి? 3 రోజులు. 3 రోజుల తర్వాత ఏమయ్యాడు? ఉత్థానమయ్యాడు కదా. మరణాన్ని గెలిచాడు, సాతానుపై విజయాన్ని సాధించాడు, మరణపు ముళ్ళుని విరిచాడు, మనకి రక్షణ ప్రసాదించాడు. ఆయన మాత్రం ఉత్థానము కావటం కాదు కానీ, పౌలు గారు తిమోతికి రాసిన 2వ లేఖలో పలికినట్లుగా, అవసరం లేదండి ఆ వాక్యం, తిమోతికి రాసిన 2వ లేఖలో చివరి అధ్యాయంలో పలికినట్లుగా, ప్రియులారా నాకు మాత్రమే కాదు, నేను మంచి పోరాటమును పోరాడి తిని, నా పరుగు పందెమును ముగించి తిని, నా కొరకే జీవ కిరీటము సిద్ధముగా వేచి ఉన్నది, ఆయన నా కొరకై ఉత్థాన భాగ్యాన్ని ఇస్తాడని పలికి, ప్రభు ఏమంటాడంటే ప్రియులారా, ఇదిగో నాకు మాత్రమే కాదు, పౌలు గారు ఏమంటాడంటే, నాకు మాత్రమే కాదు, ప్రభువునందు విశ్వాసం ఉంచు వారందరికీ కూడా రక్షణ భాగ్యాన్ని ఇస్తాడు అని పలికాడు. మనందరికి కూడా ఆ ఉత్థానాన్ని ఇస్తాడని పలికాడు. అంతే. మీకు అందరికి ఒక ప్రశ్న, ఉత్థాన యేసు ప్రభు యొక్క స్వరూపాన్ని మీరు చూసారా ఎక్కడన్నా? ఉత్థాన యేసు ప్రభు యొక్క చేతుల్లో ఏముంటాయండి? సిలువ ఉంటుంది. ఏముంటాయి? సిలువ. ఉత్థాన యేసు ప్రభు యొక్క చేతుల్లో ఏముంటాయి? ఏముంటాయి? గట్టిగా చెప్పండి. మంచిని చెప్పేటప్పుడు గట్టిగా చెప్పాలి, ఎందుకంటే ధైర్యంగా చెప్పాలి. అర్థమైందా? ఒకవేళ తెలియకుండా చెప్తే కూడా గట్టిగానే చెప్పాలి, ఎందుకంటే తప్పును సరి చేస్తారు. ఏం చేస్తారండి? తెలియకపోతే ఏం చేస్తారు? సరి చేస్తారు. మనకండి గుడిలోకి వచ్చి మంచి చెప్పమంటే మాత్రం నోరు రాదు. లేటెస్ట్గా రిలీజ్ అయిన సినిమా ఏందనంటే అమ్మటే గట్టిగా చెప్తామండి. ఇవాళ సాయంత్రం 6 గంటలకు ఏ సీరియల్ వస్తుందంటే ఈ కప్పు లేచిపోద్దండి. ఈ మాత్రం చాలా గట్టిగా చెప్తామండి మనం, ఇవి మాత్రం చాలా గట్టిగా చెప్తాం ప్రియులకు. సాయంత్రం సీరియల్ ఏంటనంటే గట్టిగా చెప్తామండి. మగవాళ్ళకంట 5 గంటలైతే పంటి పండగ అంటండి. ఏంటిదంట? ఏంటిది? పంటి పండగ. అందరికి కాదండి, కొంతమందికి మాత్రం. సాయంత్రం 5 అయితే ఏ పండగ? పంటి పండగ అంటారు కదా. నాకు 4 పీకుతుంది అంటారు. ఏంటిదంట? కోసెత్తే పోద్ది, ఇంక పోడు. 4 ఏమవుతుందంట? పీకుతుంది అంటారండి. మగవాళ్ళకి పంటి పండగ అయితే ఆడవాళ్ళకి కంటి పండగ అండి.
ఏంటిదండి? ఏంటిది? బా మీలో ఉన్న నిజాయితీకి ఒక టేకే. అబ్బా, ఎవ్వరేం అసలు తగ్గేదే లేదు ఇక్కడ కదా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, Praise the Lord. ప్రైజ్ ది లార్డ్, Praise the Lord. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. ఎప్పుడో బిషప్స్ హౌస్లో ఉన్నప్పుడు సెక్రటరీగా ఒక 18 సంవత్సరాల క్రితం ఒకసారి వచ్చాను ఇక్కడ వాక్యం చెప్పటానికి. మరలా దేవుడు ఈరోజు కల్పించాడు. మీరు ఇంత డెవలప్ అయ్యారని నాకు తెలియదు పిల్లలు, ఇంతగా డెవలప్ అయ్యారని నాకు సరిగా తెలియదు. ప్రైజ్ ది లార్డ్, Praise the Lord. యేసువా వందనం, యేసువా వందనం. యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం. తండ్రి వందనం, తండ్రి వందనం. తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం. ఆత్మదేవ వందనం, ఆత్మదేవా వందనం. ఆత్మదేవ స్తోత్రం. ఆత్మదేవా స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, Praise the Lord. ప్రైజ్ ది లార్డ్, Praise the Lord. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. ప్రభునందు ప్రియులకు దేవుని బిడ్డలారా, సాతానుడు ఇంకా ప్రయత్నం చేస్తూనే ఉన్నాడండి. ఏమిటి అంటే ఈ సిలువని కనబడకుండా చెయ్యాలి. అది ఎక్కువగా ఎవరి ద్వారా సాధ్యమైంది అంటే అది ఏకంగా బోధకుల ద్వారా చెప్పిస్తే ఇంకా బాగా పనిచేస్తుంది. ఎవరి ద్వారా అండి? బోధకుల ద్వారా. మనం ఎందుకులేండి ఆ పేరు చెప్పటం ఎందుకులే, కానీ బోధకుల ద్వారా చెప్పిస్తే తప్పు. సిలువను పెట్టుకోవటం పాపం, సిలువను పెట్టుకోవటం పాపం, సిలువను పెట్టుకోవటం విగ్రహారాధన. ఇది నేర్చుకున్నారండి. నేర్చుకొని ఆ కరుణామయుడు, ఆ దయామయుడు, ఆ కనికర సంపన్నుడు మన కొరకై సిలువలో కాచినటువంటి, చెందినటువంటి, పొందినటువంటి ఆ శ్రమలు కనబడకుండా ఈ సాతానుడు అనేటువంటి వాడు మాయం చేయటానికి ప్రయత్నం చేస్తున్నాడు. అది ఈ యొక్క ఆధునిక ప్రపంచంలో. జాగ్రత్త ప్రియులారా, జాగ్రత్త. సిలువ లేకుండా క్రైస్తవునికి రక్షణ లేదండి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. ఎవడైతే, ఏ వ్యక్తి అయితే సిలువ లేకుండా చెయ్యాలి అనుకుంటాడో ఆ సిలువ పాదాల కింద పడి నలిగిపోతాడండి. ఎందుకంటే ఆ శిలువ శక్తి అంత పవర్ఫుల్. చివరికి సాతాను లాంటి వాడే, ఈ ప్రపంచాన్ని పట్టి పిడుస్తుంటే సాతానుడే ఆ సిలువను చూచి గజగజ లాడిపోయాడు. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే సాతానుడు, మనం సాతానులాగా వెళితే కుదరదు, సంఘములో నుంచే వెళ్ళాలి. సంఘం బోధలు చాలా భయంకరమైన బోధలు జరుగుతున్నాయండి, బాధాకరమైన బోధలు జరుగుతున్నాయి. క్రైస్తవులమంటే మనం ప్రియులారా ఇదిగో అప్రమత్తంగా ఉండాలి, జాగరూకులమై ఉండాలి, మేల్కొని ఉండాలి, సత్యబోధన తెలుసుకోవాలి. క్రీస్తు ప్రభువుకి సిలువ మనకు కావాలి. సిలువ లేకపోతే క్రైస్తవులు అనేటువంటి వారు, విశ్వాసం అనేటువంటిది నాశనం అవుతుంది. సాతానుడు విజృంభిస్తాడు. సిలువ అనేటువంటిది మనకు అద్భుతాలు చేస్తుంది. సిలువ అనేది తప్పనిసరిగా ప్రతి ఇంటిలో, ప్రతి గుడిలో, ప్రతి మెడలో, ప్రతి బడిలో ఉండాలి పిల్లారా. సిలువ ద్వారానే మనకి రక్షణ పిల్లారా, సిలువ ద్వారానే మనకి రక్షణ. ఒకవేళ ప్రియులారా సిలువ అవసరం లేదు అనుకున్నట్లయితే ఉత్థానుడైన యేసు ప్రభువు కూడా, మరణాన్ని గెలిచిన యేసు ప్రభువు కూడా తన గాయాలతో ఎందుకు కనబడ్డాడండి? గాయాల యొక్క అవసరం ఏంటండి? ఇంకా అవునా కాదండి? సిలువలో నుంచి మరణించి 3వ నాడు జీవముతోటి లేచాడు కదా యేసు ప్రభువు, అవునా కాదండి? లేచిన తర్వాత ఇంకా ఎందుకు గాయాలు ఉన్నాయి ఆయనకి? అవసరం ఏంటి గాయాలు? గాయాలు ఎందుకు పెట్టుకున్నాడండి యేసు ప్రభు? ఉత్థానుడైన యేసు ప్రభు గాయాలు ఉన్నాయా లేవా? ఎక్కడున్నాయండి? ఎక్కడ చూసావు నువ్వు వెళ్ళి చూసి అమ్మ ఆమె కొద్దిగా గట్టిగానే ఉంది. ఎక్కడ చూసిందండి? తోమాస్కు చూపించాడండి. ఉత్థానుడైన యేసు ప్రభు దగ్గర ఆయనకి గాయాలు ఉన్నాయండి. ఎందుకని ఆయన గాయాలు ఉన్నాయంటే నేను ఆయన సిలువలో పొందినటువంటి ఆ గాయాలని మరవకూడదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ సిలువను చూచినప్పుడు, ఆ సిలువలో యేసు ప్రభు యొక్క ఆ మరణాన్ని చూచినప్పుడు, ఆ సిలువనాథును చూచినప్పుడు ఆయన మన కొరకై ఎటువంటి త్యాగాన్ని చేశాడు, ఏ విధంగా ఆయన శ్రమలు పొందాడు, మన పాపాల కొరకై మన యొక్క శిక్షని ఆయన ఏ విధంగా అనుభవించాడు అని మనం తలపోయాలి. తలపోసి మన పాపాన్ని విసర్జించాలి. ప్రియులారా ఈ మాట గుర్తుపెట్టుకుందామండి.
ఈ మాట గుర్తుపెట్టు. మనం ఎన్ని ప్రసంగాలు విన్నా కానీ అది అంతా ఒక ఎత్తు, కానీ నిజంగా ఈ సిలువ సన్నిధిలో తదేకంగా ఆ యేసయ్య కళ్ళు చూచి ధ్యానం చెయ్యి, ఒక్కసారిగా నీ కళ్ళ వెంట కన్నీళ్లు వస్తాయండి. నీ కళ్ళ వెంట కన్నీళ్లు వస్తాయి. ఇంకానండి, ఈ ఆధునిక ప్రపంచంలో ఇంకోటి పట్టుకున్నారు. కొంతమంది మరి యూట్యూబ్లో ఎక్కువైపోతుందండి. ఏంటి, అసలు తపస్కాలం చేయాల్సిన అవసరం లేదంటండి. ఎందుకంటే ఇదంతా సాతాను యొక్క ప్రయత్నం అండి. ఎవరి ప్రయత్నం? సాతాను యొక్క ప్రయత్నం అండి. ఎందుకని? ఈ శ్రమల కాలంలో ప్రజలు దేవుడి దగ్గరికి ఎక్కువ వస్తున్నారు కదా, అవునా కాదండి? దేవునితో ఎక్కువగా గడుపుతున్నారు కదా సమయాన్ని, దేవునిలో ఎక్కువగా ఎదుగుతున్నారు కదా, దేవునికి సిలువని గౌరవిస్తున్నారు కదా, సిలువను మోస్తున్నారు, సిలువకు చూస్తున్నారు, సిలువను ఆరాధిస్తున్నారు, ప్రార్థనలు ఎక్కువ గడుపుతున్నారు. కాబట్టి సాతానుడు ఏం చేస్తున్నాడంటే, ఏదైతే మంచి ఉంటుందో, ఏదైతే మనం దేవుని దగ్గరే తీసుకుని వెళుతుందో అది తప్పు అని నిరూపించడానికి ప్రయత్నం చేస్తాడండి. అది తప్పు అని నిరూపించడానికి ప్రయత్నం చేస్తాడు. జాగ్రత్త ప్రియులారా. మోసపోతే ఇంకంతే మన పని. మోసపోతే మన పని ఇంకా అంతే. ప్రియులారా, సిలువ ఎంత ముఖ్యమైనటువంటిదంటే, నమ్మండి ప్రియులారా, సిలువ ఎంత శక్తివంతమైనటువంటిది అంటే, ఆయన మరణించి 3వ నాడు తిరిగి లేచిన తర్వాత కూడా సిలువలో ఆయన పొందిన గాయాలను ఆయన ఇంకా అలానే ఉంచుకున్నాడు. వాటిని మనం ఏమంటామండి? పంచగాయాలు. ఆ పంచగాయాలని ఇంకా పునీతులకి దేవుడు ఇస్తూనే ఉన్నాడండి. ఆయన సిలువలో పొందినటువంటి ఆ శ్రమలని నిరూపించటానికి. ఒకసారి లూకాసు సువార్త చివరి అధ్యాయం తీసుకుందాం పిల్లారా. లూకాసు సువార్త చివరి అధ్యాయాన్ని తీసుకుందాం. లూకాసు సువార్త 24వ అధ్యాయము 36వ వచనాన్ని చదువుకుందాం. వారు ఇటుల ముచ్చటించుకొనుచుండగానే యేసు వారి మధ్య నిలచి మీకు శాంతి కలుగును గాక అనెను. వారు భయభ్రాంతులై, దయచేసి గుర్తుపెట్టి, ఉత్థానమైన క్రీస్తు ప్రభు అండి. ఎవరండి? ఉత్థానమైన క్రీస్తు ప్రభు. వారు భయభ్రాంతులై భూతమును చూచినట్లుగా భావించిరి. 38వ వచనమ్మా. అప్పుడు యేసు వారితో ఇట్లు పలికెను, మీరు ఎందులకు కలవరపడుచున్నారు? మీ మనస్సులలో సందేహములు ఏల కలుగుచున్నవి? ఎందుకు కలుగుచున్నవి? నా కాళ్ళను చేతులను చూడుడు. నేను ఆయననే, నన్ను తాకి చూడుడు. ఈ విధముగా భూతములకు ఎముకలు మాంసము ఉండవు. ఎందుకంటే యేసుప్రభు నా కాళ్ళను చేతులను చూడమన్నాడు? ఎందుకని? చేతుల్లో ఏమున్నాయి? కాళ్ళల్లో ఏమున్నాయి? నేనే ఆయనని అని నిరూపించటం కోసమై యేసుప్రభు తన యొక్క చేతులని కాళ్ళని చూపించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సిలువ చాలా శక్తివంతమైనటువంటిది. నేను ఒక 15 రోజులు అవుతుంది, సుమారుగా 20 రోజులు అవుతుంది, యెరూషలేముకి వెళ్ళానండి. ఎక్కడికి వెళ్ళాను? హోలీ ల్యాండ్కి వెళ్ళాను. ఫస్ట్ టైం వెళ్ళాను. నాకు ఎంతో ఆశ అక్కడికి వెళ్ళాలని. ప్రతి గురువుకు ఉంటుంది, మీకు కూడా ఉంటుందండి. యేసుప్రభు జీవించినటువంటి ఆ ప్రాంతానికి వెళ్ళాలి, అక్కడ చూడాలి అన్నట్టు నేను చూశాను. దేవుడి దయ వల్ల ఒక 20 మీలో కూడా కొంతమంది వెళ్ళే ఉంటారండి. అక్కడి నుంచి నేను చాలా వస్తువులు తెచ్చాను. నాకు తెలిసినటువంటి వాళ్ళకి, కొంతమంది సిస్టర్స్కి, నా కుటుంబ సభ్యులకి, అదేవిధంగా నాకు తెలిసినటువంటి, నేను పనిచేసిన విషయాలు నాకు తెలిసినటువంటి వారు, ఫాదర్ మా కోసం రోజరీ తీసుకురండి, లేకపోతే ఏదైనా తీసుకురండి, వస్తువు మట్టి తీసుకురండి. కొంతమంది అక్కడ ఉన్నటువంటి ఒలీవ్ కొమ్మలు తీసుకురమ్మన్నారు. అన్నీ తీసుకొచ్చాను. వీళ్ళు లగేజ్ ఫ్లైట్లో ఎక్కువ లగేజ్ తీసుకురావడం ఉన్నంత వరకు. మరి అందరి కోసం కొన్ని తీసుకొచ్చాను. నేను నా కోసం కూడా ఏదో ఒకటి తెచ్చుకోవాలి. స్వార్థం ఉండాలి కదండి. తనకు మాలిన ధర్మం మొదలు చెడ్డ బేరం. పద్యాలు రావా ఏంటి? సామెతలు రావా ఏంటి? తనకు మాలిన ధర్మం మొదలు చెడ్డ బేరం అంటే తనను కూడా తాను చూసుకోవాలి. స్వార్థం కొంచెం ఉండాలి. స్వామి కార్యం స్వకార్యం రెండూ ఉండాలండి. ఏముండాలి? స్వామి కార్యం స్వకార్యం. నేను కూడా స్వార్థంతో ఒకటి తెచ్చుకున్నాను. ఏంటిది తెలుసా? ఈ సిలువ స్వరూపం తెచ్చుకున్నాను.
నా గుండెలకు దగ్గరగా ఉంచుకోవాలని. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. ఈ యొక్క సిలువని నేను కొనుక్కున్న తర్వాత ఎక్కడ కొన్నాడు? జెరూసలేంలో కొనుక్కొని యేసు ప్రభుని సిలువ వేసినటువంటి అక్కడ ఒక చిన్న ఆ సిలువను పాతినటువంటి కన్నం ఉంటుందండి. ఆ సిలువ లేదు ఇప్పుడు. ఆ సిలువ ఆ ప్రాంతంలో ఉంచాను. ఆ తర్వాత యేసు ప్రభుని సిలువ నుంచి దించిన తర్వాత మరియ తల్లి ఒడిలో ఉంచారు. ఆ ప్రదేశంలో ఉంచాను. మూడవది ఆ యొక్క యేసు ప్రభుని సమాధి చేసి ఆ సమాధిలో నుంచి మూడవ నాడు ఆయన జీవంతో లేచాడు. ఆ సమాధి మీద ఉంచాను. ఆ ఉత్థానమైనటువంటి సమాధి మీద ఉంచి ప్రార్థన చేసి ప్రభువుకు ఒక ప్రార్థన చేసుకున్నాను. దేవా, ఈ సిలువే నాకు ఆధారం. ఈ సిలువ ద్వారా నేను చాలా నేర్చుకున్నాను. ఈ సిలువని నేను ఈ రోజున కొనుక్కున్నానయ్యా. ఈ సిలువను నేను ఎక్కడెక్కడైతే సువార్త బోధించడానికి వెళతానో అక్కడికి నాతో పాటు వీళ్ళంత వరకు జ్ఞాపకం ఉన్నంత వరకు తీసుకొని వెళతాను. నా బిడ్డలను నేను దీవిస్తాను. ఇదిగో ఈ యెరూషలేము నగరం నుండి నీవు ఈ సిలువ వేయబడినటువంటి పవిత్ర స్థలం నుండి నీవు నా బిడ్డలను దీవించాలని దేవుని ప్రార్థన చేశాను. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. క్రీస్తునాథుని యందు ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇదిగో ఈ రోజున యేసు ప్రభువే సిలువ వేయబడకపోయినట్లయితే మనకు రక్షణ వచ్చేది కాదు. కాబట్టి పౌలు గారు చాలా స్పష్టంగా మేము సిలువ వేయబడినటువంటి క్రీస్తుని ప్రకటిస్తున్నాం. సిలువలో వేలాడుతున్నటువంటి యేసు ప్రభువుని మేము ప్రకటిస్తున్నాము అని ఆయన స్పష్టంగా చెప్పాడు. చేతులు జోడించుదాం, ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమమయుడా, నీ సన్నిధిలో ఉన్న బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. నీ గాయపడిన హస్తములతో ప్రతి బిడ్డను తాకండి ప్రభువా. నీ సిలువ రక్తంతో ప్రతి బిడ్డను ప్రోక్షించండి నాయన. స్వస్థపరచండి, దీవించండి, ఆశీర్వదించమని. అనారోగ్యంతో బిడ్డను ప్రభు స్వస్థపరచండి నాయన. కుటుంబంలో శాంతి లేనటువంటి వారికి శాంతిని, సమాధానం దయచేయమని. ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డను మీరు దీవించమని మన ఆదురైన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకము నుండి మీ ప్రజలకు దివ్యాహారమును చిత్తిరే. ఓ సర్వేశ్వర, యద్భుత దేవ ద్రవ్యానుమానం ద్వారా మీ పాటల జ్ఞాపన చిత్తను మాకు చెక్కించరే. మీ దివ్య శరీరక్తముల పరమరహస్యములను మేము భక్తి శ్రద్ధలతో పూజింపను. మీ రక్షణ ఫలితమును నిరంతరము చవి చూడను. యుగ యుగములు జీవించుచు పాలన చేయని వారా మాకు అనుగ్రహించండి.